श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। 2025 సంవత్సరం డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసేవాడు. ఇప్పటికి 3 నెలల నుంచి చెబుతూనే ఉన్నా. ఏం పని చేయకపోయినా పర్వాలే, ఇంట్లో కూర్చొని ఉన్నది తినండి. కాదండి బియ్యం నెల రోజులు వచ్చే బియ్యం లేవు, గంజి కాచుకొని తాగండి. అంతేగాని అప్పులో పోవద్దు, బయటికి పోయి తిరగద్దు. నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి వాడు. పైన ఈ రాశికి అష్టమంలో గురువు ఉన్నాడు, అర్ధాష్టమంలో మరి శని పూర్తిగా సమస్య పూర్తిగా విపరీతంగా ఎక్కడ వెళ్తి లేని సమస్య ఈ వృశ్చిక రాశికి ఉంది. ఈ వృశ్చిక రాశి చెప్పడానికి ఎక్కడ ఏమీ అవకాశం లేదు. అయితే మనిషికి కష్టం వస్తేనే బుద్ధి వస్తుంది. కష్టం లేనంతకాలం నా అంతవాడు లేడు అనుకుంటాడు. దాని నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే నీవు ఎప్పుడైనా సరే జాగ్రత్త. రేపనే రోజుకు కావాలి. రేపనే రోజుకు నువ్వు దాచిపెట్టుకోకపోతే ఇవాళ వృశ్చిక రాశి వాళ్ళ గతే పడుతుంది. తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాశికి కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి అట్లా ఉంది. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉంది అంటే 5ంటికి శని వచ్చాడని పేరే కానీ నవంబర్ 27 వరకు కూడా వక్రించినటువంటి శని వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి నవంబర్ 27తో శని మారాడు. శని మారినంత మాత్రం చేత గురువు అష్టమానికి వచ్చాడు. నోరా వీపుకు దెబ్బలు తాకే అని. ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల నీ నోరు సక్రమంగా ఉండదు. మీ నాన్న ఉన్నాడా అని అడిగిన దానికన్నా నీ అమ్మమ్మ ఉన్నాడా అడిగిన దానికి మరి ఎట్లా ఉంటుంది? మీ నాన్న ఉన్నాడా అన్నమాట సమంజసంగా ఉంది, నీ అమ్మమ్మ ఉన్నాడు అన్నమాట వికటంగా ఉంది. నోరు అట్లాంటి అనవసరమైన సమస్యలు తెచ్చిపెట్టుకుంటాయి. కాబట్టి రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. మరి శని కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే పంచమానికి వచ్చిన శని ఉపయోగపడతాడు. శని వక్రం నుంచి నవంబర్ 27కే మారాడు కాబట్టి మరి గురువు వల్ల మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ మరి కుజుడు వచ్చేప్పటికల్లా ద్వితీయంలో పడ్డాడు. కుజుడు వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, మరి చదువు సరిగా లేకపోవటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సరిగా ఉండదు. చాలా కష్టదాయకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు మేష వృశ్చికయోర్భౌమ, కుజుడు అధిపతి. ఈ రాశి వాళ్ళు కుజుడునగా అంగారకుడు. నవగ్రహాల మండపంలో మరి ఆగ్నేయ మూల కుజుడు ఉంటాడు. ఆ కుజుడికి మంగళవారం పూజ చేయించుకోండి. కందులు దానం ఇవ్వండి. ఈ కందిపప్పు దానం ఇవ్వండి. ఎక్కడైనా అన్నదానాలు జరిగే చోట కందిపప్పు మీరు ఇవ్వండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాధలు చాలా వరకు పోతాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి ఈ రాశే కరెక్ట్ అని కాదు, ఇది మీ రాశి కరెక్ట్ అవునో కాదో. మరి వృశ్చిక రాశి ఎట్లా ఉంటుంది అంటే మరి ఈ వృశ్చిక రాశికి అనురాధ జ్యేష్ఠాంత్యం వృశ్చికం. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం కూడా వృశ్చిక రాశి. మరి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు,
జయిష్ట 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. మీరు పుట్టిన నక్షత్రం అదెవనో కాదో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా ఉంటేనేది మీది వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి జాగ్రత్తగా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక మారేడు చెట్టుని చెప్తారు. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మారేడు చెట్టును చూచినా, మారేడు చెట్టును తాకినా, మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసినా, మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేసినా మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పారు. కాబట్టి ఈ మారేడు వృక్షం దగ్గరికి వెళ్ళి పూజ చేయండి. మరి ఈ పూజ చేయడమే కాకుండా మరి ఈ దళార్చన 108 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు పారాయణ చేయండి. ఇప్పుడు అది చేసినట్లయితే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుని పూజించడమే మీకు మార్గం తప్పితే రెండోది లేదు. అయితే మేము హిందువులం కాదండి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఏ దేవుణ్ణి కాదనంతం లేదు నేను. ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యమే. నీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి పూజించండి. నీకు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళ మాట వినండి. మీరు మంచి చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి చాలా వరకు సగం బాగుంది, సగం బాగాలేదు. దీని నుంచి మీరు బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.